పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే మైనార్టీలు ఉన్న హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. వారికి అక్కడ రక్షణ లేకుండా పోయింది. మరోవైపు ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ దాస్ అరెస్ట్ తర్వాత అక్కడ పరిస్థితులు మరింత దిగజారాయి. ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తీవ్రవాద దాడులు జరిగే అవకాశం కూడా ఉందని బ్రిటన్ ప్రభుత్వం తమ ప్రజలకు అడ్వైజరీ జారీ చేసింది. రద్దీ ప్రాంతాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఐఈడీ దాడులు జరగనున్నట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించింది. బంగ్లాదేశ్లో గత ఆగస్టులో చెలరేగిన అల్లర్లు చల్లారడం లేదు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన అల్లర్లు ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయేలా చేశాయి. ఆమె రాజీనామా చేసి వెళ్లిపోవడంతో అక్కడ అల్లరి ముక్కలు మరింత రెచ్చిపోయాయి. మైనార్టీలే టార్గెట్గా దాడులు జరిగాయి. ముఖ్యంగా హిందూ ఆలయాలు, హిందువుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేశాయి. పలు ఆలయాల్లోకి వెళ్లి విగ్రహాలను ధ్వంసం చేశారు. అయితే యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను నిలువరించడంలో విఫలమైంది. దీంతో తమకు రక్షణ లేదంటూ హిందువులు భారీ ర్యాలీలు నిర్వహించారు. దసరా సమయంలో దుర్గా పూజను అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమ భద్రత కోసం హిందువులు నిరసనలు చేపట్టారు. దీనిపై బంగ్లా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ర్యాలీలో పాల్గొన్న వారిపై కేసులు బనాయించి జైలుకు పంపింది. దీంతో ఇప్పుడు అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులను లక్ష్యంగా చేసుకుని మరోసారి అక్కడ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. బంగ్లాదేశ్కు పర్యటనల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం తమ ట్రావెల్ అడ్వైజరీని సవరించింది. బంగ్లాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని, అందుకే తమ ట్రావెల్ అడ్వైజరీలో మార్పులు చేసినట్లు తమ దేశ ప్రజలకు తెలియజేసింది. బంగ్లాదేశ్లోని రద్దీ ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాల్లో తీవ్ర దాడులు, పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ పేర్కొంది. ఆ దేశంలోని కొన్ని మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోందని, అక్కడ తరచూ వీరిపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం తమ దగ్గర ఉందని, వీటిని అడ్డుకోవడానికి ఆ దేశ అధికారులు, భద్రతా బలగాలు కృషి చేస్తున్నాయని, ఇందులో భాగంగానే అక్కడ పలు ఆంక్షలు విధిస్తున్నారని బ్రిటన్ ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాలనుకునే తమ పౌరులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపింది. అంతేకాక అక్కడున్న తమ పౌరులు వీలైతే తిరిగి స్వదేశానికి చేరుకోవాలని, లేని పక్షంలో బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు హిందువులపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ను కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ హిందువులు ఆందోళన బాట పట్టారు. ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీలు చేస్తున్నారు. అక్టోబర్లో జరిగిన నిరసన ర్యాలీలో బంగ్లాదేశ్ జెండాను అవమానించారంటూ ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయగా ఆయన్ను ఢాకా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కోర్టు సైతం ఆయనకు బెయిల్ నిరాకరించి రిమాండ్కు పంపించింది. చిన్మయ్ తరపున వాదించేందుకు వస్తున్న లాయర్లపై ఆందోళనకారులు దాడులు చేస్తుండటంతో ఆయన బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ప్రస్తుతం చిన్మయ్ విడుదల కోసం జరుగుతున్న ర్యాలీలను టార్గెట్గా చేసుకుని మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత, ప్రాథమిక, మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల భద్రత తాత్కాలిక ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హిందువులపై పెరుగుతున్న దాడులపై భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింత దిగజారాయి. హిందువులపై ఛాందసవాదుల దాడులు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాన్ని మోహరించాలని అభ్యర్థించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం అనేది ప్రపంచంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు ఏర్పడింది. ఆతిథ్య దేశాలను యుద్ధం నుండి శాంతి వైపునకు మళ్లించేందుకు కృషి చేస్తుంది.